ఇప్పుడు మీరు చూడబోయేది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక నిజ జీవిత కథ. మనసులో మధురంగా మొదలైన తొలి ప్రేమ ఇది. నా జీవితం అనే కథలో ప్రేమ అనే అధ్యాయం ఇది. ఇది కలంతో రాసిన ప్రేమ కథ కాదు, కాలం రాసిన ప్రేమ కథ. చివరికి కన్నీటి జ్ఞాపకాలను మిగిల్చిన ప్రేమ కథ. ఇది నవ్వుల మధురిమలతో మొదలై నిద్రలేని రాత్రులతో ముగిసిన కథ. ఇది నా కథ, మీ కథ, ఒక మధురమైన ప్రేమ కథ. హలో, ఎవరు? హలో, సారీ అండి, నేను కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ని. చెప్పండి. కృష్ణ ఉన్నాడా అండి? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి పిలుస్తారా? కృష్ణ, రే కృష్ణ. కృష్ణ లేడండి. అవునా, ఒక చిన్న హెల్ప్ చేస్తారా అండి? నాకు ఎగ్జామ్ ఇంకో ½ అవర్లో ఉంది. నా హాల్ టికెట్ కృష్ణ దగ్గర ఉండిపోయింది. లొకేషన్ షేర్ చేస్తాను, కొంచెం తెచ్చివరా ప్లీజ్. సరే, పెట్టండి. హలో, వచ్చేసారా అండి? మీరు పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నానండి. అవునా, నేను ఇక్కడే ఉన్నానండి. నేను గ్రీన్ టీ షర్ట్లో ఉన్నా, చూడండి. హాయ్ అండి. హాయ్ అండి, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. పర్వాలేదు, తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. కన్నోళ్ళకి లేని బాధ కడివాళ్ళకి ఎందుకు కానీ మా పేరెంట్సే ఏమనట్లేదు. ఈ రిలేటివ్స్ మాత్రం జాబ్ అని దొబ్బేస్తున్నారు. ఏదో నిజంగానే జాబ్ వస్తే హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు. ఫోన్ వస్తుంది చూడు. ఎవరు?
సుబ్బు. సుబ్బు, హాయ్ కృష్ణ, ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడే కాఫీ షాప్కి వచ్చాం. అవునా, మీట్ అవ్వడానికి అవుతుందా ఇప్పుడు? అవునా, ఎక్కడున్నావు? ప్రిన్సిపల్ ఆఫీస్ పక్కన అక్క క్యాంటీన్ ఉంటుంది కదా, అక్కడున్నాను. అక్కడికి వచ్చాయి. ఓకే, వస్తా కదా. పద. సరే సరే, వస్తున్నాం. ఓకే అయితే బాయ్. బాయ్. మా పాత రూమ్మేట్ ఒకటి ఉంటాడు, ప్రతి దానికి అమ్మ పర్మిషన్ కావాలంటాడు. ఉమెన్ లాగా ఎంత వయసు వచ్చినా అమ్మ పర్మిషనే కావాలంటాడు. అమ్మ పర్మిషన్ లేకుండా అడుగు కూడా బయటపెట్టాడు. ఏ మనిషి ఏంటో అస్సలు అర్థం కాడు. చెప్పి వెళ్తే మంచిదే కదా, తప్పేముంది? తప్పేం లేదు, అమ్మాయిలాగా అన్నిసార్లు అడగాల అని. ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా. నీకు అమ్మ ఉంది కాబట్టి తెలియట్లేదు, అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. పర్వాలేదు, తీసుకోండి. ఆల్ ద బెస్ట్. హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగోట్లేదు. ఈవినింగ్ తిన్నాను, బయటకు వెళ్దామా? సరే, వెళ్దాం. అది క్రూజ్ షిప్ కదా, అదిగో అదే. మీరు ఎప్పుడు వెళ్ళలేదా? గుర్తుందా? గుర్తుంది. అందులో ఒకసారి ట్రావెల్ చేయాలని ఉంది, అవుతుందా? అవుతుంది. కాకపోతే కిడ్నీలు అమ్ముకోవాలి.
కిడ్నీలు అమ్ముకునేంత కర్మ నాకేం పట్టలేదులే, నువ్వు అమ్ముకో చాలు. ఆస్తి పేపర్లు ఇచ్చే. ఆహా, ఎందుకు? అవి అవును, అవి అమ్మితేనే కదా అందులోకి వెళ్ళగలవు. తెచ్చే. సరే అమ్మేసుకో. అమ్మేసుకుంటా, నువ్వు తెచ్చే. అవి అమ్మేసుకున్నా నీ ఫేస్ చూసి లోపల నీకేం ఎలా చేయరు. నీ ఏడిపే నా ఎదుగుదల. అవునా, నువ్వు మా నా మీద పడి అడగట్లేదా? ఒక నిమిషం మా ఏడేసి వస్తా. ఇంకేంటి సూర్య? ఏముంది, ఎగ్జిబిషన్కి వెళ్దాం అన్నారు. రేపు మార్నింగ్ చెప్తాను. ఏదో పని జగదమ్మ అన్నావు. వెళ్ళాలి, పనుంది. అవును, మరి ఎవరు తీసుకెళ్తారు? నువ్వే తీసుకెళ్తావు. సరే. అవును, చెప్పడం మర్చిపోయాను. ఏదో ఈవెంట్ ఉందన్నావుగా? ఏమైంది సూర్య? ఏమీ లేదు సుబ్బు, నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు నేను కూడా అలాగే నా పేరెంట్స్ హ్యాపీగా గడిపేవాడిని. స్కూల్ అయిపోయాగానే అమ్మ నాన్న ఇద్దరులో ఎవరో ఒకరు వచ్చేవారు, నన్ను ఇంటికి తీసుకెళ్ళేవారు. ఒకరోజు ఇద్దరు రాలేదు, యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి ఇలా అనాథగా బతుకుతున్నా. సూర్య, లేట్ అవుతుంది, రండి. సుబ్బు, హాయ్. హాయ్.
వచ్చి చాలాసేపు అయిందా? లేదు, జస్ట్ ఇప్పుడే వచ్చా. ఓకే. ఏమైనా తిన్నావా? లేదు, ఏం తినలేదు. నడుస్తూ మాట్లాడదామా? పద. సూర్య, ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైంది? తప్పుగా తీసుకోకు. నో అంటే మాత్రం ఇప్పుడే చెప్పే. ముందు చెప్పి ఏంటో. ఐ ఐ లైక్ యూ సూర్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం, బట్ నీకు ఎలా కన్వే అవుతుందో తెలీదు. అదే, నీకు ఇష్టమేనా? చెప్పు సూర్య. ఒక అబ్బాయి పొద్దున్న లేచి ఆ అమ్మాయి కాల్ చేయని వచ్చాడంటే మరి అది ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉందనే కదా. అంతే కదమ్మా. సరే సూర్య, బాయ్. నీకు Bye. కాల్ చేస్తాను. సరే, బాయ్. బాయ్. సూర్య, ఆ, కాల్ వస్తుంది. ఓకే. అమ్మా చెప్పు. సుబ్బు, అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదే, హాస్పిటల్లో ఉన్నాం. అవునా? అవునే, నిన్న రాత్రి చాలా సీరియస్ అయ్యింది. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పర్లేదే, ఐసీయూ నుంచి రూమ్ షిఫ్ట్ చేశారు. నిజంగానే బాగుందా? బాగానే ఉందే, నువ్వు సాయంత్రం బయలుదేరరా. సరే అమ్మా. సూర్య, ఏమైంది? అమ్మమ్మకి అస్సలు బాగాలేదంట. అమ్మ కాల్ చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? రూమ్ షిఫ్ట్ చేశారంట. సాయంత్రం బయలుదేరమని చెప్పింది. సరే, నేను డ్రాప్ చేస్తానులే. అమ్మమ్మ గురించి టెన్షన్ పడుతున్నప్పుడు ఏం కాదు, మొత్తం సెట్ అయిపోద్ది. ఇక్కడ విషయాల గురించి ఏం ఆలోచించొద్దు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారా, సరేనా? ఇదిగో వాటర్. స్ట్రెస్ తీసుకోకు, సరేనా? సరే, బాయ్. సుబ్బులేని మెసేజ్ చేసిందారా? లేదు సూర్య, చేయలేదు. ఊరి నుంచి ఎప్పుడు వస్తుంది తెలుసా నీకు? నాకు తెలీదు, నీకే తెలియాలి. ఇంట్లో ఉంది కదా సూర్య, టెక్స్ట్ చేస్తుందిలే. ఏం కాదులే, కంగారు పడుకు. ఏమో కృష్ణ, ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఫోను లేదు, మెసేజ్ లేదు. బ్లాక్ చేసిందేమనిపిస్తుంది. ఏం అవ్వదురా, టెన్షన్ పడుకు. ఏమైంది సుబ్బు, ఇంట్లో అంతా ఓకేనా? నెంబర్ కూడా బ్లాక్ పెట్టేసావు. ఎవరో మనల్ని చూసారంట బయటికి వెళ్ళినప్పుడు. అమ్మమ్మని చూడడానికి వచ్చినప్పుడు చెప్పారంట. ఇంట్లో నేను ఏమైనా అన్నారా? చాలా ఇష్యూ అయింది సూర్య.
అన్నయ్య నాన్న కూడా ఫుల్గా తిట్టారు. నిన్ను నమ్మి బయటికి పంపిస్తే మా పరువులు తీసే పని చేస్తున్నావా అని చెప్పి ఏవేవో అన్నారు. చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు సూర్య. అమ్మ అయితే నాతో మాట్లాడమే మానేసింది. నాన్న నీ గురించి అడిగారు, ఆ అబ్బాయి ఎవరు, ఎక్కడుంటాడని. నేనేం చెప్పలేదు. ఆ టైంలో నువ్వు మెసేజ్ చేస్తే బాగోదని బ్లాక్ చేస్తాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలియట్లేదు సూర్య. నిన్ను వదులుకోవాలని లేదు, అలానే ఫ్యామిలీని వదిలేసి రాలేను. వాళ్ళు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. పెళ్లి విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. సుబ్బు, ఈఎంఐ పేరెంట్స్ అయినా అలానే ఆలోచిస్తారు. అయినా అది స్ట్రిక్ట్ కూడా కాదు. ఎందుకలా మంచిగా ప్రేమించిన అమ్మానాను కదా, వాళ్ళకంటే మంచిగా చూసుకునే వాడికి ఇవ్వాలనుకుంటారు కదా. ఆయన ఎవరో ముక్కు తెలియడు వచ్చి పట్టుకెళ్ళిపోతుంటే ఎలా ఒప్పుకుంటారు? సో నువ్వు మీ పేరెంట్స్ని వదిలేసిన అవసరం లేదు, అలానే నన్ను కూడా వదిలేసిన అవసరం లేదు. జాబ్ వచ్చాక నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, సరేనా? సో నువ్వు స్ట్రెస్ తీసుకున్న అవసరం లేదు, కెరీర్ మీద ఫోకస్ చేయి. भगवते हनुमते नमः। హే సూర్య, దేవుడిని ఏదో గట్టిగా కోరుకున్నావుగా. ఏం లేదు, నీకు జాబ్ రావాలని కోరుకున్నాను అంతే. నాకు వస్తే చాలా. లేదు, నీకు త్వరగా జాబ్ వస్తే ఇంట్లో ఒప్పించవచ్చు కదా. ఓకే ఓకే. సూర్య, నీ చెయ్యలేవు. ఎందుకు? అబ్బా ఇవ్వు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? చెప్తా నాకు. ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళిపోను. సుబ్బు, అన్నీ పెట్టుకున్నావా? వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. ఏమైంది అలా ఉన్నావు? ఏమో సూర్య, భయం వేస్తుంది. ఇంట్లో ఏమంటారా అని. ఏం కాదు, జాబ్ వచ్చాక వచ్చి మాట్లాడుతాను కదా. జాబ్ ఒకటే కాదు కదా, ఇంట్లో ఎలా ఒప్పించాలి. ఏం కాదు, అంతా సెట్ అవుతుంది. ట్రైన్ వచ్చింది కదా. సుబ్బు, ఈసారి నిజంగా వదిలేసి వెళ్ళిపోవుగా. సూర్య
సరే నేను వెళ్ళక మాట్లాడతాను. చాలా లేట్ అయింది కదా. లేదు, నేనే ముందు కూర్చున్నా. ఇంకా ఇక్కడికి వస్తున్నావా? ఇక్కడికి వస్తే నువ్వు దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. నేను లేకపోయినానా? కొంతమంది మనుషులు వెళ్ళిపోరు, కనిపించరంతే. నువ్వేం మారలేదు సూర్య. మార్చడానికి నువ్వు లేవుగా. నువ్వేం ఒంటరివాడివి కాదు. తెలుసు, నువ్వు ఉన్నావుగా. ఎప్పటికీ ఇలా ఉండలేను కదా. నువ్వు ఎప్పటికీ ఇక్కడ ఉంటావు, ఇక్కడ. నన్ను మర్చిపోతావా? నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే. ఇంక వెళ్ళాలి. నాకు తెలుసు సుబ్బు. కేరింతలు ఈ నిశ్శబ్దం నీ జ్ఞాపకం ఈ గుండెలో శాపం ప్రతి ఆళలో నీ ప్రేమే వినిపించేను నా ప్రేమే వినిపించే. ఈ ప్రపంచంలో ఇలాంటి సూర్యులు ఎంతోమంది తమకు నచ్చిన వాళ్ళతో కాదు, దక్కని జ్ఞాపకాలతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. మనిషి దూరమైన ఆ జ్ఞాపకాలు మాత్రం ప్రతిరోజు మనసుని పలకరిస్తూనే ఉంటాయి. కొన్ని ప్రేమలు కలవడానికి కాదు, జీవితాంతం మధుర జ్ఞాపకంగా మిగిలిపోవడానికి వస్తాయి. అందుకే కొన్ని కథలకు ముగింపు ఉన్నా ఆ జ్ఞాపకాలకు మాత్రం ముగింపు ఉండదు.